నమస్తే, వెల్కమ్ టు జీ స్పెషల్. రాజకీయాలు ఎత్తుకు పై ఎత్తులు ఇలాంటి టెన్షన్ వార్తలు మనకొద్దు. హాయిగా మనసును హత్తుకునే ఇవాల్టి జీ స్పెషల్ ను చూసి ఎంజాయ్ చేయండి. ఈ ఎపిసోడ్ చూస్తే మీకు ఆ పాత మధురాలు గుర్తుకొస్తాయి. మనసు సొంతూరు వైపు పరుగులు పెడుతుంది. మీ ఊళ్ళో ఓ పెద్ద ఇల్లుందా? పెద్ద పెంకిటిల్లు, పెద్ద వసారా, పెరట్లో మొక్కలు, పెద్ద సంఖ్యలో గదులు. రాత్రిళ్ళు అంతా వెన్నెల వెలుగులో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు లాగించేయడం, పొద్దునే కళ్ళాపి చల్లడం, పాలు పితకడం, గడ్డి మోపుపై ఆడుకోవడం. నేనిలా చెప్తుంటే మీ మనసు ఇక్కడ లేదు కదా? నాకు తెలుసు మీ మనసు ఎక్కడికెళ్ళిందో. కాసేపు తూగో జిల్లాకెళ్దాం రండి. అక్కడ మండువా లోగిళ్ల గురించి మీకు చాలా చెప్పాలి. అనురాగాల నిలయాలు, ఆత్మీయతకు ప్రతిబింబాలు ఆనాటి మండువా లోగిళ్లు. విశాలమైన లోగిలిలో సుమారు 40 నుంచి 50 మంది కుటుంబ సభ్యులు నివాసం ఉండడానికి అవసరమైన పెద్ద ఇళ్లను నిర్మించిన తీరు ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఈ ఇళ్లు దర్శనమిస్తాయి. మమతల కోవెళ్ళు ఈ మండువా లోగిళ్ళు. కార్పొరేట్ కల్చరు, అదేవిధంగా అపార్ట్మెంట్ కల్చర్లు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఈ మండువా లోగిళ్ళు కొన్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలంలోని కూళ్ల గ్రామంలో చిట్టూరి వంశీయులు నిర్మించిన మండువా లోగిళ్లు ఇప్పటికీ రాజసం ఉట్టిపడుతూ ఆనాటి జ్ఞాపకాలను మనకు తెలియజేస్తున్నాయి. (1830) చిట్టూరి గోపాలయ్య నిర్మించిన ఈ ఇంట్లో 3 తరాల వారు జీవనం సాగించారు. దగ్గరగా 200 సంవత్సరాలు అయింది మా గృహం నిర్మించి. మేము 4వ తరం వాళ్ళం. గోదావరి ఏటుగట్టున ఆనుకొని ఉన్న ఈ గ్రామం అప్పట్లో లంక గ్రామం కావడంతో తరచుగా గోదావరి ముంపుకు గురయ్యేది. దీంతో గోదావరి గట్టుకు కిలోమీటరు దూరంలో దీన్ని నిర్మించారు. 1848లో ధవళేశ్వరం వద్ద గోదావరిపై కాటన్ దొర నిర్మించిన బ్యారేజీతో ఈ గ్రామం రూపురేఖలు మారిపోయి సస్యశ్యామలంగా తయారైంది. 6 ఎకరాల విస్తీర్ణంలో 2 ఎకరాల స్థలంలో ఈ ఇల్లు నిర్మించారు. సుమారు 50 మంది కుటుంబ సభ్యులు ఇక్కడ జీవనం సాగించారు. 181 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లోగిలిని శాస్త్రోక్తంగా నిర్మించారు. గృహం ఉందంటే అండి ప్రతి గోడ గజం వెడల్పు ఉంటుందండి. మీరు ఇక్కడ చూసే సరే. అప్పుడు అట్లా కాదండి. ఇప్పుడు అంతా 9 అంగుళాలు 4 అంగుళాలు టౌన్లో కట్టి అన్నీ అయ్యే వ్యక్తుల్లో ఉంటున్నాయి. మరి ఎవరి వల్ల కాదండి. గోడ కన్నం పెడతాం కూడా సాధ్యం కాదండి ఎవరికైనా. దృఢంగా ఉంటాయండి. అన్నీ రాష్ట్రంతో కట్టినాయండి పూర్వం నుంచి. సిమెంట్లో కట్టినవి ఏం కాదండి. ఇంటికి ఇరువైపులా ఉన్న దిక్కులను పరిగణలోకి తీసుకొని వాస్తుకు అనుకూలంగా నిర్మించారు. 10 కుటుంబాల వారు నివాసముండే విధంగా వారికి కావలసిన పడక, వంట, విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోర్షన్కు సుమారు 10 గుమ్మాలను అమర్చి చక్కటి పెరడు ఏర్పాటు చేశారు. ప్రతి వాటాకి ఖాళీ స్థలంతో పాటు సరిహద్దు విభాగాలను కూడా ఏర్పాటు చేశారు. సింహద్వారం నుంచి పెరటి గుమ్మం వరకు సుమారు 114 గుమ్మాలు ఈ మండువా లోగిలిలో ఉన్నాయి.
లోగిళ్లో ప్రతి వస్తువును టేకు కలపతోనే తయారు చేయించారు. అందుకే నేటికి అవి మిలమిలా మెరుస్తున్నాయి. శుభకార్యాల నిర్వహణకు వీలుగా ఉండేందుకు లోగిలి మధ్యలో నిర్మించిన కళ్యాణ మండపం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. లెక్కకు మించి ద్వారాలు, సూర్యకిరణాలు నట్టింట విరజిమ్మేలా కిటికీలు, లెక్కకు మించి ద్వారాలు, సూర్యకిరణాలు నట్టింట విరజిమ్మేలా కిటికీలు, లెక్కకు అందని గదులతో ఉండే మండువా లోగిళ్లు అందరినీ ఆకర్షిస్తాయి. ఇక మండువాలో నిలుచొని ఉదయం పైకప్పు నుంచి పలకరించే భానుణ్ణి, రాత్రివేళ వెన్నెలను కురిపించే చంద్రుణ్ణి చూస్తూ రోజంతా పడే కష్టాన్ని మరచిపోవచ్చు. కాలానికి అనుగుణంగా అనువైన వాతావరణం కనిపించడం మండువా లోగిలి ప్రత్యేకం. వర్షం కురిస్తే ఒళ్ళు పులకరించేలా నడి ఇంట్లో జారే వానధార, 2 అడుగుల మందంతో నిర్మించిన గోడలతో వేసవిలో లోగిలంతా ఎయిర్ కండిషన్ చేయించినట్లుగా శీతాకాలంలో దుప్పటి అవసరం లేకుండా నిదురించే సౌలభ్యం మండువా లోగిలి సొంతం. ఇప్పుడు మేము బయటికి కూర్చుంటామండి 3 గంటల దగ్గర సాయంత్రం 6 గంటల వరకు ఏసీ కూడా పనిచేయదండి. అంత చల్లగా ఉంటుంది. అని నేను చెప్పాను కదండి, ఒక రిటైర్ అయిన వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుందండి. 10 మెంబర్లు ఉండేవాళ్ళు అండి మేము. 10 సంవత్సరాలు ఉండి అయినా కూడా ఖాళీగానే ఉండేదండి, అంత జనం ఉన్నా కూడా. ఇప్పుడు ఎంత ఏసీలో పడుకున్నా న్యాచురల్ క్లైమేట్ ఉంటుంది ఇక్కడ. మనం ఈ పురాతన ఇల్లు కూడా చాలా చల్లతనంగా ఉంటాయి. ప్రజలందరూ ఆదరణ ఉంటుంది. మొత్తం ఒక యూనిటీగా ఉంటామండి. పల్లెటూరు అంటే న్యాచురల్ బ్యూటీ ఉంటుంది ఇక్కడ ఎక్కువగా. సువిశాలమైన స్థలంలో తాపి, వడ్రంగి పని వారి చేతి నైపుణ్యతకు పోటీ పెట్టి మరీ భూస్వాములు, గ్రామ పెద్దలు మండువా లోగిళ్లు నిర్మించుకునేవారు. పాత తరానికి కొత్త తరానికి వారధిగా నిలుస్తాయి మండువా లోగిళ్లు. ఇవి మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడతాయి. మండువా లోగిళ్లంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఎంతమంది అతిథులొచ్చినా ఇంకొకరికి ఇక్కడ చోటుంటుంది. పండగొచ్చిందంటే మండువా లోగిలలో సందడే సందడి. పట్టణాల్లో ఉండే వాళ్ళంతా సొంతూరులోని సొంత గూటికి చేరుకుంటారు. పండగ సమయంలో అంతా ఒక చోట కూడి సరదాగా ఉంటారు. వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మా ఊరు వస్తే మటుకు చాలా ఇది కామ్గా ఉంటుంది ఏరియా అంతా. కాబట్టి అందరూ బాగా ఎక్కువ ఇష్టపడుతుంటారు. మా బంధువులు కూడా వెళ్ళిపోయినా పండగకి వచ్చి ఒక 6 రోజులు 10 రోజులు ఇక్కడ ఉండి అందరూ ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. పండగతో పాటు వేసవి సెలవులు వచ్చినా, పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు జరిగినా మండువా లోగిళ్లు కలకలలాడతాయి. సంక్రాంతులు పండుగలు వచ్చినప్పుడు కొంచెం బాగానే ఉంటుందండి. బంధువులు అందరూ వస్తూ ఉంటారు. ఆల్రెడీ ఫంక్షన్లప్పుడు, పెళ్లిళ్ళప్పుడు, మంచి చెడ్డ వచ్చినప్పుడు మాకు సంబంధించిన వాళ్ళందరూ, ఈ రాష్ట్రంలో చాలా మంది పెద్ద బంధువర్గం ఉందండి, ఆ బంధువులందరూ ఇక్కడ వస్తూ ఉంటారు. అప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. అసలు మండువా లోగిళ్ల గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. 3 కాళ్ల ముత్తాత నుంచి చూరుకు వేలాడుతున్న ఉయ్యాల్లోని బుజ్జి పాపాయి వరకు మండువా లోగిళ్ల మమతాను రాగాలలో ఓల్లాడిన వారే. తాతమ్మ ఎండబెట్టే ఒడియాలు, అత్తయ్య వడ్డించే పిండి వంటలు, వసారాలో పెద్ద మావయ్య రేడియోలో పాటలు వింటూ సేద తీరే దృశ్యం, బావా మరదల చిలిపి కబుర్లు, పిల్లల దొంగ పోలీస్ ఆట, ఇలా ఒకటేమిటి నిత్య కళ్యాణం, పచ్చ తోరణంలా కలకల్లాడే ఇంటికి ప్రతిరూపమే మండువా లోగిలి.
లేకపోతే ఏదైనా అకేషన్లుగా ఫంక్షన్లు కానీ వస్తే వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతారు. ఇక్కడ మళ్ళీ మళ్ళీ రావాలని కూడా ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఎప్పుడైనా ట్రిప్ వేసుకోవాలి, ఇక్కడ 10 మంది కలవాలి అని చెప్పేసి అంటూ ఉంటారండి. వాళ్ళకి చాలా ఇంప్రెసివ్గా ఉంటుందండి. మాకైతే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు అంత అనిపించదు. వారికి మాత్రం ఇక్కడ ఉంటే ఇంకో రోజు ఉండాలి, సరదాగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది ఈ అట్మాస్ఫియర్ అంతా అని చెప్పేసి పలు విధాలుగా వాళ్ళు మమ్మల్ని చాలా ఇదిగా మెచ్చుకుంటారండి. ఇలాంటి బిల్డింగ్లు ఎవరికో కానీ ఉండవు, అది మంచి ఇది అని చెప్పేసి. ఎంతమంది అతిథులు వచ్చినా ఇంకొకరికి చోటు ఉందనిపించే దొడ్డ మనసు మన మండువా లోగిల్ది. ఒకప్పుడు మండువా లోగిళ్లు ఉమ్మడి కుటుంబాలకు చిహ్నాలు. కానీ న్యూక్లియర్ ఫ్యామిలీ అన్న మాయదారి కాన్సెప్ట్ మనుషుల మధ్య బంధాలను బలహీనం చేసింది. ఫలితం మండువా లోగిళ్లు ఒంటరిగా మారాయి. 10 మెంబర్లు ఉండేవాళ్ళు మేము. సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండి అయినా కూడా ఖాళీగానే ఉండేదండి, అంత జనం ఉన్నా కూడా. నేను నా కుటుంబం అన్న స్వార్థం పెరిగిపోవడంతో మనిషి మనం మనవాళ్ళు అన్న భావన మర్చిపోతున్నాడు. ఫలితంగా ఒకనాటి ఆప్యాయతలు అనురాగాలు కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం మండువా లోగిళ్లు కోల్పోయిన ఆనాటి అనుబంధాలకు ప్రతీకలుగా మారాయి. దీనికి ప్రధాన కారణం మానవ సంబంధాలు క్షీణించటం. ఎందుకంటే అసలు సమిష్టి అనే పదానికి అర్థం పోయి ఇవాళ వ్యష్టి అంటే వ్యక్తివాదం పెరిగిపోతుంది. ఎవడు బాగు వాడే చూసుకుంటున్నాడు, ఎవడు బ్యాంక్ బ్యాలెన్స్ వాడే చూసుకుంటున్నాడు తప్పితే సమాజం గురించి ఎవడు పట్టించుకోవట్లే. తన ఇంట్లో మిగిలిన సభ్యుల గురించి కూడా పట్టించుకునేటువంటి దుస్థితి ఇవాళ దాపురించింది. ఈ వ్యక్తివాదం వెర్రితలను వేసినటువంటి యుగంలో సమిష్టి కుటుంబాలు కలిసి ఉండటం సాధ్యం కావటం లేదు కనుక ఈ మండువాళ్ళుగులు కూడా మాయమైపోతున్నాయి. జీవితాంతం మదిలో నిలిచిపోయే జ్ఞాపకాలు మండువా లోగిళ్లతో పాటే కనుమరుగవుతున్నాయి. కానీ ఆ జ్ఞాపకాల్ని ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. జీ స్పెషల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. డిష్ టీవీ వారి ఫ్యామిలీ ప్యాక్. ఇందులో HBO ఉందా? ఓ గో కూడా ఉందా? డిస్కో వెరీ గుడ్. 186 ఛానల్స్ కేవలం 185 రూపీస్ కే. ఇంత కొంచెంలో ఇవన్నీను ఇంకెక్కడా లభించవు. ఎక్కడైనా మీరు అడగండి. పట్నానికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం ఇక్కడ కూడా కలిసి వస్తుంది బాబు. ఎందుకంటే నేను తెచ్చాను ఒకాయా ట్యూబులర్ బ్యాటరీ. బ్యాటరీలకి రారాజు. ఒకవేళ మనకు గూగుల్, ఫేస్బుక్, GPRS ఇంకా